అట్టడుగు వర్గాల ఎదుగుదల కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ఇందిరాగాంధీ వంటి దృఢమైన నాయకత్వం భారత రాజకీయ చరిత్రలో అరుదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో నిర్వహించిన స్మరణ సభలో మాట్లాడిన ఆయన దేశానికి అవసరమైన సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు భారత ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత ఎత్తుకు చేర్చాయని చెప్పారు. దేశ గౌరవాన్ని పెంచిన ఇందిరాగాంధీ సేవలను తరతరాలుగా గుర్తుంచుకోవాలని సీఎం తెలిపారు. రాజకీయ నాయకత్వ శూన్యత ఏర్పడ్డది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో పుట్టిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవాగాథ ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు పొందిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సత్యసాయి గొప్పతనం గురించి మన భారతీయుల కంటే విదేశీయులకే ఎక్కువ అవగాహన ఉందన్నారు. చైనాలో అనేక కుటుంబాలు సత్యసాయి చిత్రపటాలు, విగ్రహాలను పూజా మందిరాల్లో ఉంచుకుని భక్తితో ఆరాధిస్తున్నారని పవన్ కళ్యాణ్ వివరించారు. గతంలో ఓ ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ సత్యసాయి దర్శనం కావాలని చిరంజీవిని అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అప్పట్లో తనకి ఎంతో ఆశ్చర్యం కలిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి ఈ దాహం తీర్చే ఈ పథకానికి అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో ఒక గొప్ప భాగ్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ అన్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ ప్రదేశం నిజంగా ప్రశాంతతకు ఆలయమని, ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందన్నారు. సేవే మన కులం, సమానత్వమే మన మతమనే సత్యసాయి బోధన సమాజానికి శాశ్వత మార్గం చూపిద్దని లోకేష్ వ్యాఖ్యానించారు. సెల్ఫ్లెస్ సర్వీస్ రెలెవెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. Following the sacred path laid by Bhagavan Sri Satya Sai Baba, the Sri Satya Sai Central Trust and Sri Satya Sai Seva organizations are delivering unparalleled service to society. Healthcare for the healthiest global standards, delivered with compassion as its guiding principle. Super specialty hospitals offering critical life-transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values, shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence, and a deep sense of responsibility. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల విడుదల చేసిన తాజా వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మారుతున్న పరిస్థితుల్లో మావోయిస్టులు ఆయుధాలు వదిలి ప్రభుత్వానికి లొంగిపోవాలని తన సందేశంలో మల్లోజుల కోరారు. దేశం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఈ మార్పుల కాలంలో పాత విధానాలకు పట్టుబడితే ప్రాణనష్టం మాత్రమే మిగులుతుందన్నారు. ఎన్కౌంటర్లలో మావోయిస్టులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి తనను బాధించిందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్లో హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మృతి చెందడం తీవ్ర విచారానికి గురిచేసిందన్నారు. हम आम जनता के बीच में आए हैं. आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं. इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं. हम बहुत భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్న పుట్టపర్తిలోకి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని ముందుగా సత్యసాయి మహాసమాధిని దర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. హిల్ వ్యూ స్టేడియంకు చేరుకున్న ప్రధాని సత్యసాయి జీవితం, బోధనలు, సేవలకు గుర్తుగా రూపొందించిన ప్రత్యేక ₹100 నాణం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. బాబా చూపిన సేవా మార్గం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తోందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ సహా అనేక ప్రముఖులు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఆపరేషన్ కగార్, తెలంగాణలో కొంతమంది మావోయిస్టుల సరెండర్ నేపథ్యంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఏడీజీపీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒత్తిడి పెరగడంతో మావోయిస్టుల తాత్కాలిక ఆశ్రయం కోసం ఆంధ్రప్రదేశ్ ను కొత్త కేంద్రంగా ఎంచుకుంటున్నారన్నారు. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గమనికలు పెరిగాయని, పలు బృందాలు రహస్యంగా ప్రవేశించిన సమాచారాన్ని పోలీసులు శోధిస్తున్నట్లు వెల్లడించారు. తాత్కాలిక షెల్టర్ కోసం ఏపీ ముఖ్యంగా పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నారని లడ్డా వివరించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చేరికల సందడి నెలకొంది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ తో పాటు పలువురు నాయకులు కండువా కప్పుకుని బీఆర్ఎస్ లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ బలపడుతూ ముందుకు సాగుతుందన్నారు. శేరిలింగంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలవుతాయని, కొత్తగా చేరిన నాయకులు పార్టీ బలోపేతానికి తోడ్పడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.